జై శ్రీరామ్ అండి. అందరికీ శారదా కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్‌లో బీరకాయ పప్పు చాలా మంచి టేస్టీగా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉండేటువంటి బీరకాయ పప్పు మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను చూడండి. అద్భుతమైనటువంటి టేస్ట్‌తో వచ్చింది ఈ బీరకాయ పప్పు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేయండి. మీకు ఈ అద్భుతమైనటువంటి టేస్ట్ అయితే తప్పకుండా పరిచయం అవుతుంది. ఈ విధంగా చేసేటువంటి పప్పు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి బీరకాయ పప్పు. మనం చేసేటువంటి బీరకాయ పప్పు ఏం చేస్తామో అన్నీ కూడా ఒక దాంట్లోనే వేసేసి పప్పులు, ఉప్పులు అన్నీ వేసేసి కుక్కర్‌లో ఉడికించేస్తాం కదా! ఆ విధంగా కాకుండా కొంచెము డిఫరెంట్‌గా చేసుకునేటువంటి విధానము మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దీన్ని ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. హాఫ్ కేజీ వరకైతే నేను బీరకాయలు తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తొక్కను పూర్తిగా తీయకూడదండి. ఓన్లీ ఆ ఎడ్జ్‌లంతా కొంచెం ఆ కొనలు పైదంతా కూడా తీసేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా తొక్క తీయకూడదు. తీసి ఆ విధంగా కట్ చేసుకొని కడాయి లోపల 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు తినేటువంటి వారు తప్పకుండా ఈ టైంలో మీరు ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయలు, ఎల్లిపాయలు లేకుండా చేస్తాను కాబట్టి వేసుకోవాలి. తర్వాత నేనేం చేస్తున్నాను ఇందులోపల కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను వేసేసుకోవాలి. వేసేసుకొని దీనికి రుచికి సరిపడా మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని తర్వాత కొంచెం ఏంటి సరిపడా కారం వేసుకోవాలి తప్పకుండా. మనం ఎంత కారం తింటామో ఆ విధంగా దాన్ని చూసుకొని కారం వేసేసుకోండి. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని దీన్నంతా కూడా కలుపుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పూర్తిగా అంతా కూడా కలపాలి. కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మనము వీటినంతటిని కూడా ఉడికించుకోవాలండి. ఇది చాలా మంచి టేస్ట్ ఉండేటువంటి బీరకాయ పప్పు అండి. మీరు ఒకసారి ట్రై చేయాలి తప్పకుండా. నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి. సూపర్ టేస్ట్ తోటి వచ్చేటువంటి బీరకాయ పప్పు అయితే మీరు ఒక్కసారి ఆస్వాదిస్తారు. మళ్ళీ విడిచిపెట్టను ఇంకా దీన్ని. ఎందుకంటే మామూలుగా మనం చేసే బీరకాయ పప్పుకి దీనికి చాలా తేడా ఉంది. నేను చేసి చూశాను కాబట్టి మీకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను ఈరోజు. అద్భుతమైనటువంటి టేస్ట్ తోటి ఉంటుంది. దీన్ని అంతటిని కూడా ఈ విధంగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కూడా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే పైన వక్కలు కింది వక్కలు పైకి పెట్టుకుంటూ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించేటువంటి అంత లోపలనే మనం ఏం చేయాలంటే కుక్కర్ లోపల మనకి సరిపడా పప్పు ఎంతవరకు అయితే కావాలనో అంతవరకు లోపల 1 కప్పు తీసుకుంటే కనుక కందిపప్పు 1 కప్పు తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి. 2 ఈక్వల్‌గా తీసుకోవాలి. కందిపప్పు, పెసరపప్పు 2 తీసుకొని కుక్కర్‌లో వేసేసుకొని మంచిగా దానికి సరిపడా 1 కప్పు అది 1 కప్పు ఇది తీసుకుంటే కనుక దానికి 2.5 కప్పులు నీళ్లు పోసేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇది చూసారా, మనకి కూర అయ్యేంత లోపల అది కూడా ఉడికిపోతుంది మనకి పప్పు. ఇది చూద్దాం ఒకసారి ఉడికిందా. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. చూసారు కదా, చాలా సింపుల్, మంచి ఉడికింది ఇదంతా కూడా. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే కుక్కర్లో ఉడికించుకున్నటువంటి పప్పుని ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ పప్పును ముందుగా పప్పు గుత్తితోటి మొత్తం మెత్తగా మంచిగా రుద్దేసుకొని ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలండి. పప్పును వేసేసుకొని మంచిగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి. బీరకాయ పప్పు ఈ విధంగా కూడా చేస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ చేయాలి తప్పకుండా. చేస్తే మనక చాలా అద్భుతమైనటువంటి రుచితో ఉన్నటువంటి బీరకాయ పప్పు మన సొంతం అవుతుంది. ఈ విధంగా పూర్తిగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇందులో బాగా చిక్కగా అయింది కదా, దీనికి కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా పప్పు వేసాం కాబట్టి దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. దీనికి టేస్ట్ మాత్రం తప్పకుండా సాల్ట్ తోటి వస్తుంది కదా, ఆ సాల్ట్ను మర్చిపోకుండా సాల్ట్ వేసేసుకోండి. అదేవిధంగా నీళ్ళు పోసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా చూసుకోవాలి. ఈ విధంగా ఉంటే ఏంటంటే మనం చల్లారేసరికి మళ్ళీ కొంచెం దగ్గరికి అవుతుంది, గట్టిగా అవుతుంది. ఈ విధంగా ఉండాలి. దీన్ని ఏం చేద్దామంటే ఒక్క 5 మినిట్స్ చిన్నగా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుతూ ఉండాలి. మరి ఎక్కువ పెట్టకూడదు, సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. దీనికి స్పెషల్గా మళ్ళీ పోపు వేసుకోవాల్సిందే.
పోపు లోపల నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో తప్పకుండా మనము వేయాల్సింది ఏంటంటే ఇంగువ వేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. కాబట్టి నేనైతే ఇంగువ వేస్తున్నాను. మనము 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువనే వేసానండి. ఇంగువ వేసుకోవాలి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ అంతా కూడా ఈ విధంగా పొంగొచ్చి చల్లారిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకొని చిన్నగా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒకటి చెప్తాను చూడండి. పసుపు వేసుకోవాలి ఇందులోనే, ఈ టైంలోనే సిమ్లో పెట్టేసుకోవాలి మంటంతా కూడా. కారం కూడా తప్పకుండా కొంత కారం అనేటువంటిది ఇందులో వేసుకొని గొలించుకోవాలి. ఇది ఎందుకు అంటే కనుక పప్పుకి మంచి రుచి ప్లస్ మంచి రంగు వచ్చేటువంటి విధంగా ఉంటుంది ఈ పోపు అంతా కూడా. చూడండి ఇప్పుడు ఆ విధంగా వేసేసుకొని వేడిగా ఉడుకుతున్నటువంటి పప్పు పైన వేస్తూ ఉంటే ఎంత మంచి టేస్ట్ స్మెల్ వస్తూ ఉందంటే ఇప్పుడే తినాలనిపించేట్టుగా ఉంది ఈ యొక్క బీరకాయ పప్పు. ఈ విధంగా పోపేసేసుకోవాలి. పోపేసేసుకొని పూర్తిగా అంతా కలుపుకుంటే మన బీరకాయ పప్పు, స్పెషల్ బీరకాయ పప్పు రెడీ. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగా కుదిరిందంటే ఇది ఒకసారి టేస్ట్ చేస్తే అబ్బాయి ఇట్లాంటి బీరకాయ పప్పు మేము ఎప్పుడు తినలేదు అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు కూడా అంటారు. తప్పకుండా కామెంట్ రూపంలో మీరే తప్పకుండా తెలియజేస్తారు. మీరు చేసిన తర్వాత మాత్రం నాకు తెలియజేయాల్సిందే. ఈ విధంగా చూడండి, చూసారు కదా ఎంత మంచి టెక్స్చరు, టేస్ట్, రంగు, రుచి, చిక్కదనం ఆ విధంగా ఉండాలి. రంగు, రుచి చాలా అద్భుతమైనటువంటి పప్పు ఇది. ఓన్లీ బీరకాయ పప్పుకి ఎంత బాగా చెప్తున్నాడు ఏంటని చెప్పేసి అనుకోవద్దు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. తప్పకుండా ట్రై చేయాలి. మా శారదా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడము. తప్పకుండా మేము మళ్ళీ కంటిన్యూగా పెట్టే ప్రయత్నం చేస్తానండి. మరి ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.